రేప్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలని కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నేర్పిస్తున్నాయి. అమ్మ, అక్క, భార్య, చెల్లి ఏ అమ్మాయినైనా డ్రగ్ ఇచ్చి రేప్ చేసి ఆ వీడియోస్ అమ్మి డబ్బులు సంపాదించడం నేర్పిస్తున్నాయి. ఫ్రాన్స్ లో ఇలాగే ఒక వ్యక్తి తన భార్యని గ్యాంగ్ రేప్ చేయించాడు. దాని వల్ల అతనికి జైలు శిక్ష కూడా పడింది. కానీ ఇది ఇండియాలో జరిగితే ఆ అమ్మాయి మాత్రం కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ హస్బెండ్ తన వైఫ్ తో తన కన్సెంట్ లేకుండా కూడా ఫిజికల్ అవ్వచ్చు అండ్ అది అతని లీగల్ రైట్. ఇది మన దగ్గర ఉన్న ఒక లీగల్ లూప్ హోల్. 2024 లో ఎంపీలో, 2025 లో ఛత్తీస్గఢ్ లో తన వైఫ్ ని రేప్ చేసి చంపిన అబ్యూజివ్ హస్బెండ్స్ ని కోర్టు రిలీజ్ చేసింది. మన ప్రకారం రేప్ అంటే ఏంటి? ఖాళీ రోడ్స్ పైన ఒక స్ట్రేంజర్ చేస్తారు. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇండియాలో 90% ఆఫ్ ద రేప్స్ తెలిసిన వాళ్ళే చేస్తారు. వాళ్ళకి ఎదురుగా మాట్లాడితే సొసైటీ మన నోరే మూయిస్తుంది. ఎందుకంటే సొసైటీ ఫస్ట్ క్వశ్చన్ క్రిమినల్ ని కాదు, విక్టిమ్ ని అడుగుతుంది. ఎందుకు అక్కడికి వెళ్ళావు, ఎందుకు లేట్ అయింది, ఆ డ్రెస్ ఏంటి? రేప్ ఒక న్యూస్ కాదు, ఒక అమ్మాయి జీవితాన్ని మొత్తం మార్చేసే ఒక ట్రామా. మన సైలెన్స్ వల్లనే ఇలాంటి వాళ్ళు బలపడుతున్నారు. కాబట్టి భయపడకుండా మాట్లాడుదాం, విక్టిమ్స్ కి సపోర్ట్ గా నిలబడదాం. కన్సెంట్ మీనింగ్ సొసైటీకి అర్థమయ్యేలాగా చెప్పేది మన బాధ్యత. ఎందుకంటే నో అంటే నో. రిలేషన్షిప్ అయినా మ్యారేజ్ అయినా కన్సెంట్ లేకపోతే అది ప్రేమ కాదు, ఇట్స్ అ క్రైమ్.